హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సైనిక్ స్కూల్లో కోరుకొండ నుంచి అయితే కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేశారు. 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి జాబ్స్ అండి, వీటిని అయితే అసలు మిస్ చేసుకోకండి. వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఈ సైనిక్ స్కూల్లో రిలీజ్ చేసిన పోస్టుల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్ అండ్ ఇంటర్వ్యూ డేట్స్, ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లోనే జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్. ఇక్కడ వేకెన్సీస్ ఫర్ ఇక్కడ ఇచ్చారు కదా అప్లికేషన్స్ సైనిక్ స్కూల్ నుంచి. సో అయితే వీళ్ళు కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు కదా. ఇక్కడైతే చూడండి, థర్డ్ వన్ క్రాఫ్ట్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్ అని ఉంది కదా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని అయితే ఇచ్చారు. సో 2 years ట్రేడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అని ఇచ్చారు. సో ఏదైనా మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే, అలాగే 10th క్లాస్ ఉండేవాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెటరు, లేదా ఈక్వలెంట్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా సరే అడుగుతున్నారు. క్రాఫ్ట్ వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి అయితే దీనికి శాలరీ అనేది ఎంత పే చేస్తారు అంటే 34,000 వరకు అయితే మనకి పే అనేది చేస్తారు. అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ అని ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ యాజ్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కూల్ హార్స్. ఇక్కడైతే హార్స్ రైడింగ్ అని ఇచ్చారు కదా, వీళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడిగారు, ఎక్స్పీరియన్స్ యాజ్ హార్స్ రైడింగ్ అని ఇచ్చారు. సో అది వీళ్ళకి కూడా సేమ్ శాలరీ 34,000 వరకు అయితే శాలరీ అనేది పే చేస్తున్నారు. బిట్వీన్ ఏజ్ వచ్చేసరికి ఏంటంటే 21 to 50 ఏజ్ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. 21 years నుంచి 50 years వరకు. ఓబీసీ వాళ్ళకి, ఓబీసీ అంటే ఉంటారు కదా ఓబీసీ క్యాండిడేట్స్. సో అలాంటి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేల్ ఫిమేల్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కౌన్సిలర్ అని ఉంది కదా, ఈ కౌన్సిలర్ దగ్గర ఏంటంటే గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను ఫిజియాలజీ అంటే మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఏంటంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. శాలరీ 52,500 వరకు అయితే ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే 21 years నుంచి 35 years వరకు అయితే ఇచ్చారు. ఈ ఏజ్ మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, పీటీఐ మ్యాటర్ అని ఇచ్చారు ఫిమేల్ అని. సో బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ డిపిఎడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎవరైతే పీఈటీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, డ్రిల్ టీచర్స్ అని అంటారు కదా, సో ఆ డ్రిల్ టీచర్ పీఈటీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి శాలరీ 34,000 వరకు అయితే శాలరీ అనేది పే చేస్తున్నారు. సేమ్ ఏజ్ కూడా 21 years నుంచి 35 years మధ్యలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ పోస్ట్కి అనేది ఫీమేల్ క్యాండిడేట్స్ మెయిన్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, బ్యాండ్ మాస్టర్ అని ఇచ్చారు. సో ఈ బ్యాండ్ మాస్టర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్, బ్యాండ్ మేజర్, డ్రమ్ మేజర్ అట్ ద ఏసీఈ ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ పచ్మారి ఆర్ ఈక్వలెంట్ నేవీ ఎయిర్ ఫోర్స్ కోర్స్ అని ఇచ్చారు. మనకి ఏంటంటే డ్రమ్ మేజర్లో అయినా సరే సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఈక్వలెంట్ నేవీ ఎయిర్ ఫోర్స్లో కోర్స్ ఏదైనా సరే చేసి ఉండాలి ఈ బ్యాండ్ మాస్టర్కి. సో అది వీళ్ళకి 34,000 అయితే శాలరీ అనేది ఉంటుంది.
21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే మనకి ఫుడ్ విల్ బి అంటే ఈ పోస్టులకు అన్నిటికి కూడా అప్లై చేసుకునే వాళ్ళకి ఏంటంటే మనకి ఫుడ్ బెడ్ అన్నీ కూడా స్కూల్ నుంచే ప్రొవైడ్ అనేది చేస్తారు వీళ్ళు. అదొకటి బెనిఫిట్ అయితే ఉంది. అండ్ రెంట్ ఫీ అంటే అకామిడేషన్ ఇస్తారు. విల్ బి ఫుడ్ బి ప్రొవైడ్ అని ఇచ్చారు. సో డ్యూరింగ్ సీజన్ అని. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టీజీటీ మ్యాథమెటిక్ ఉంటారు కదా, టీజీటీ మ్యాథమెటిక్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కన్సిడర్డ్ సబ్జెక్ట్ విల్ యాజ్ ద అరేంజ్డ్ ఇచ్చారు. సో ఎవరైతే టీజీటీ మ్యాథమెటిక్ అని ఉంటారు కదా, గ్రాడ్యుయేషన్ మ్యాథమెటిక్స్ చేసి 50% మార్క్స్ అనేది ఉండాలి మినిమమ్. బీఈడీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫ్రమ్ అంటే బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, బీఈడీలో మ్యాథమెటిక్ వచ్చిన వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దీనికి 52,500 వరకు శాలరీ అనేది ఉంటుంది. 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అది. అండ్ నెక్స్ట్ వన్ మెడికల్ ఆఫీసరు. సో మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని ఇచ్చారు. అండ్ 74,500 వరకు శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళకి కూడా సేమ్ యాజ్ 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నర్సింగ్ సిస్టర్స్ ఉంటారు కదా, సో వీళ్ళు పాస్డ్ సెకండరీ ఎగ్జామినేషన్ క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ విత్ గ్రేడ్ ఏ 3 years డిప్లొమా సర్టిఫికేట్ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ అంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన జిఎన్ఎం చేసిన వాళ్ళైతే ఈ నర్సింగ్ సిస్టర్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 21,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. విల్ బీ ఫుడ్ అండ్ ప్రొవైడింగ్ డ్యూరింగ్ సీజన్ అని ఇచ్చారు. అండ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ వచ్చేసరికి చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఉంటుంది ఏజ్ అనేది. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై విత్ కంప్లీట్ అప్లికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అవైలబుల్ అని ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీళ్ళు ఈ వెబ్సైట్ విజిట్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో రిలీజ్ చేసిన 21 days బిఫోర్లో ఎప్పుడంటే మనకి ఈ పోస్టులు రిలీజ్ చేసినప్పటి నుంచి 21 days బిఫోర్ ఎప్పుడైనా సరే మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసి. సో అది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే వీళ్ళు ఒక మెయిల్ వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి మెయిల్ చేయొచ్చు. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. వీళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి ఈ పోస్టుల గురించి మరింత డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.